నా పేరు ఆడపు స్నేహశ్రీ. మేము బీఎస్సీ లైఫ్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాము. తెలుగు విభాగం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్. జిజ్ఞాస 2024. మేము ఎంచుకున్న అంశం కరీంనగర్ జిల్లా ఒగ్గు కథ ప్రదర్శన. పరిశోధక విద్యార్థులు ఏ స్నేహశ్రీ, జె మనీషా, కె శ్రీజ, వైష్ణవి. ఒగ్గు కథ పరిచయం. తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ. ఒగ్గు అనే పదానికి జగ్గు అనే అర్థం వస్తుంది. శివుడి చేతిలో ఉన్న ప్రత్యేకమైన వాయిద్యమే డమరుకం. మహేశ్వర సూత్రాలు డమరకం నుండి వెలువడతాయి. పాల్కురికి సోమనాథుడి కాలం నుండే ఒగ్గు కథ ప్రదర్శన ప్రచార మాధ్యమంగా ఉద్భవించింది. ఒగ్గు కథలో శివుడు కథానాయకుడిగా ఉంటాడు. నేడు ఒగ్గు కథల వివిధ అంశాలలో ప్రదర్శింపబడుతుంది. నేపథ్యం: తెలంగాణ జానపద సంగీత కథలు, నృత్య కదలికలతో కూడినదే ఒగ్గు కథ. ఒగ్గు కథ వ్యవస్థాపకుడు వల్లం పెదవీరయ్య. వినోదం మరియు ఆరాధన కూడిక రెండిటి సమ్మేళనమే ఒగ్గు కథ. ఒగ్గు కథను ఉజ్జయిని మహంకాళిని స్తుతించి ప్రారంభిస్తారు. అలాగే శారదాదేవిని కూడా ప్రార్థిస్తారు. కథకుడు కాళ్లకు అంగలు ధరిస్తాడు. భర్తగాడు భుజం మీద గొంగడి వేసుకొని చేతిలో కథ పట్టుకొని ఒక గొర్రెల కాపరి వేషంలో ఉంటాడు. ఓకే. నా పేరు జే మనీషా. ఇప్పుడు నేను చెప్పబోయేది పరికల్పన. శైవ మత ప్రధానమైన ఒగ్గు కథ నేడు సమాజంలో జరిగే ప్రతిదానిని ప్రదర్శించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈనాటి ఆధునిక కాలంలో పాతకాలపు సాంప్రదాయ రూపకమైన ఒగ్గు కథ, ముఖ్యంగా మా ప్రాంతమైన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒగ్గు కథను గుర్తు చేయడం మా ఉద్దేశం. పరిశోధన లక్ష్యాలు: తెలంగాణ ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఒగ్గు కథ పురాణ గాథలను చెప్పడంలో కళాకారులు ఆసక్తిని తెలుసుకోవడం. ఒగ్గు కథలోని కళారూపాలు, కథలు చెప్పడం, అలంకరణ, వాయిద్యాలు మొదలైనవి ఏ విధంగా చూపించాలో తెలుసుకోవడం. పరిమితులు: కరీంనగర్ జిల్లా ఒగ్గు కథ పరిమితమైన పరిశోధన. కరీంనగర్ జిల్లా ఒగ్గు కథ పరిచయం, ఒగ్గు కళాకారులు ప్రదర్శనలు వరకు పరిశోధనను పరిమితం చేసుకోవడం జరిగింది. పరిశోధన పద్ధతి: పరిశీలన పద్ధతి, చర్చా పద్ధతి. దత్తాంశ సేకరణ: కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో సంచరించి ఒగ్గు కథల గురించి సమాచారం సేకరించడం అయినది. పాతకాలపు పెద్దల నుండి ఒగ్గు కథను చెప్పే మొన్నటి తరం వరకు చాలా మంది ఒగ్గు కథను చెప్పేవారు, తమ అభిప్రాయాలను చెప్పారు. నా పేరు కె శ్రీజ. నేను BZAN మొదటి సంవత్సరం చదువుతున్నాను. దత్తాంశ విశ్లేషణ, అధ్యయనం, అవగాహన. ఒగ్గు కథ ఎలా చెప్తారో ఒగ్గు కళాకారులు ప్రదర్శన. కరీంనగర్ జిల్లా ఒగ్గు కళాకారులు ప్రత్యేకత విశ్లేషించడం. కరీంనగర్ జిల్లా ఒగ్గు కథ కళాకారుల ప్రశస్త్యానం. తెలంగాణ కళారూపాల్లో ఒగ్గు కథ ఒక ప్రదర్శనమైన కళ. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా గ్రూప్ వచ్చేసి BZAN. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని ఒగ్గు కథ ప్రదర్శన. ఇలా కథలోని మానసిక విశ్లేషణ విధానం గురించి మనం చూద్దాం. కాళిదాసు యొక్క సామూహిక అపస్మారక సిద్ధాంతం ద్వారా ఒగ్గు కథ ఉత్తమంగా వివరించడం జరిగింది. ఇది ఎట్లా అంటే ఉదాహరణకి వీరభద్రుడి కథ. వీరభద్రుడు అంటే వాళ్ళ భార్య సతికి జరిగిన అవమానం గురించి తెలుసుకొని కోపంతో ఉగ్రరూపం దాల్చి తన జడలో నుంచి ఒక ఎంటుకని కిందేయడంతో వీరభద్రుడు సృష్టి యజ్ఞాన్ని నాశనం
వ్యాఖ్యానించారు. ఏ విధంగా అంటే ఇప్పుడు కోపంతో మనుషులలో 2 రూపాలు ఉంటాయి, ఒకటి కోపం, ఒకటి శాంతం. ఇప్పుడు కోపంలో ఆ వీరభద్రుడు అందరినీ చంపేశాడు. అలా మనుషులలో వివిధ రకాలుగా పిల్లలు ముఖ్యంగా ప్రవర్తనను అనుసరిస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూద్దాం. సినిమాపై ప్రోగెస్కో అనే విశ్లేషణ ఉపయోగించి మల్లన్నను వినయపూర్వకంగా మరియు అంకిత భావంతో ఉన్న వ్యక్తిగా చిత్రీకరించిన సన్నివేశం చూపిస్తారు. ఆ విధంగా పిల్లలు దాన్ని చూసి అలాంటి ప్రవర్తన వినయంగా మరియు అంకిత భావంతో పిల్లలు అలాంటి ప్రవర్తనను అనుసరిస్తారు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీజేడే మన అంశం కరీంనగర్ జిల్లా ఒగ్గు కథ ప్రదర్శన. ఉపసంహారం. దైవిక మరియు వినోద ముఖకథలో కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళు మల్లన్న కథ కానీ ఎల్లమ్మ కథ కానీ చెప్పడం వల్ల దానిలో దైవంతో పాటు మధ్యలో ఆసక్తికరంగా చెప్పడం, వాళ్ళు ఆసక్తిగా అందులో కొన్ని హాస్యకు సంబంధించిన కథలు కూడా చెప్తారు. కులంతో సంబంధం లేకుండా ముద్దరాముల వంటి గొప్ప ఒగ్గు కథను విశ్వవ్యాప్తంగా చేశారు. ఎలాంటి కుల సంబంధం లేకుండా మన విద్యారాములు ఒగ్గు కథను నేర్చుకున్నారు. విద్యారాములు గారు పూర్వ కరీంనగర్ జిల్లా వెంబడాల మండలంలోని హనుమాజ్పేట గ్రామంలో జన్మించారు. హనుమాజ్పేట గ్రామంలో తెలంగాణలో విద్యారాములు గారి ఒగ్గు కథను వినని వారు ఉన్నారు. అలాగే విద్యారాములు వంటి గొప్పవారు ఒగ్గు కథను విశ్వవ్యాప్తం చేశారు. మన ఆనవాయితీ వస్తున్న ఆచారాలు మల్లన్న కథ, కరీంనగర్ జిల్లా బోనాలు, మల్లన్న పట్నాలు ఆచారాలకు నిలయాలు. మల్లన్న పట్నాలు 2 రకాలు. ఒకటి చిన్నపట్నం, పెద్దపట్నం. పెద్దపట్నం 4 రోజులు వేస్తారు. పట్నం ఎలా వేస్తారంటే ఒగ్గు పూజారులు పట్నం వేసి దేవుణ్ణి కొలుస్తారు. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో నిష్టగా వారం రోజుల పాటు నిష్టంగా పూజలు చేసి 8వ రోజు